డిపార్ట్మెంట్ని ఏవనగా అరెస్ట్ చేయండి మీ దగ్గర సాక్ష్యం ఉంటే. రైట్ రైట్ రాఘవేంద్ర గారు, ఏంటి కూటమి ప్రభుత్వంలో ఇటు ప్రజలకు కానీ న్యాయవాదులకు కానీ సరే రేపు ఇంకొక ప్రెస్ మీట్లో ఇంకొకరికి అన్యాయం జరుగుతుందని రావచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? కూటమి ప్రభుత్వ హయాంలో ఎవరికి కూడా ఎందుకు రక్షణ లేకుండా పోతోంది? లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీ మీద కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మాట్లాడారు కదా, ఆరోపణలు చేశారు కదా. మరి మీరు ఎంతమంది మీ టీడీపీ వాళ్ళని జైల్లో పెట్టారు? ఎంతమంది పైన సిట్ విచారణ జరిగింది? అంటే అసలు లిక్కర్ స్కామ్ ఉంటే కదంటండి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫాల్స్ కేసు ఫైల్ చేశారు. అది కూడా వీళ్ళు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 మీద 2023లో అంటే 2019లో ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2023లో ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒకటి ఇచ్చేయాలని చెప్పేసి అప్పుడు ఒక లిక్కర్ కేసు ఒకటి, అప్పుడు ఇంకెందుకంటే లౌడ్ స్పీకర్లు మైక్ ఎక్కడ ఎక్స్ట్రా పెడితే దానికి కూడా ఒక కేసు ఫైల్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. తర్వాత కోవిడ్ టైంలో ఆయన జూమ్ కాల్లో అందరితో మీటింగ్ పెడితే దానికి కూడా ఒక కేసు ఫైల్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే ఇట్లాంటివన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు వాళ్ళు పెట్టినటువంటి కేసులు ఎట్టి కూడా హేతుబద్ధతమైన కాదు, చట్టబద్ధతమైన కాదు. ప్రతిదీ కూడా కక్షపూరితంగా చేసినటువంటి పరిస్థితి. నేను సింపుల్ 2 ఎగ్జాంపుల్ చెప్పా. కోవిడ్ టైంలో ప్రజలు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తం చేసినందుకు కేసు చంద్రబాబు నాయుడు గారి మీద. అది ఎక్కడన్నా ఎవడన్నా పెడతాడా? తర్వాత మన చిత్తూరు జిల్లాలో అనుకుంటా బహిరంగ సభలో స్పీకర్ సౌండ్స్ ఎక్కువ పెట్టారని చెప్పేసి ఒక కేసు పెట్టారు. అది జెన్యూన్ కేసేనా? అటువంటిదే ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి లిక్కర్ కేసు. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నిజమైన లిక్కర్ కేసు పెట్టుంటే వీళ్ళు అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పేసి కొత్తది తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. వాళ్ళు ఏం ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి లిక్కర్ కేసు గురించి ఎటువంటి పురోగతి లేదు. తర్వాత దొంగ కేసు ఏది? స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి దానికి సంబంధించి కూడా కొత్తగా ఏవేవో లేని పోని ఆధారాలు తీసుకొచ్చేసి అయ్యి ఉన్నాయని చెప్పేసి నెల్లూరు ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు పొన్నవలో ఏదో అంటారు, లాయర్లు అందరికి లేడు, వైసీపీ లాయర్లు అందరికి ఆయన పనవేల్ సుధాకర్ గారండి. ఆయన ఈ లాయర్లు అందరికి లీడరు. ఇప్పుడు వైసీపీలో వాళ్ళందరూ కూడా వైసీపీలో లీడర్ల ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే పొన్నవోలు సుధాకర్ కాదని వీళ్ళకి ఏం జరగదని. తర్వాత ఇందాక పెద్దలు మన వెంకటేష్ గారు మాట్లాడుతూ లాయర్లకి గవర్నమెంట్ లో ప్రస్తుతం ఏం జరగట్లేదు, జూనియర్ లాయర్లకి ఆల్రెడీ కూడా వాళ్ళకి సంబంధించి 5,000 నుంచి సమ్ అమౌంట్ ఎంతో ఆల్రెడీ వేస్తున్నటువంటి పరిస్థితి. నేను 2-3 లాయర్స్ తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, వాళ్ళకి అమౌంట్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ లేదు జరగలేదు అని చెప్పి అంటే నీ సర్కిల్ ఉండే వాళ్ళకి రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇనెలిజిబిలిటీ ఉండొచ్చు. ఎలిజిబిలిటీ ఉండే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి వేస్తారు. మీ గవర్నమెంట్ లో లాగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లాగా వీళ్ళు మా పార్టీ వాడైతే చాలు, మా బులుగు చొక్కా వాడైతే చాలు అని వేసుకోవచ్చు. అటువంటిది ఉంటది. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందాక మన ఒకటి లాస్ట్ థింగ్ అండి, ఐ కన్క్లూడ్. మనము ఈ ప్రభుత్వం నేను పదే చెప్పేది ఏంటంటే ప్రభుత్వము ఏం చేస్తుంది, ఏం చేయని విషయాలు ఏంటి, మీరు నిజంగా వీటిలో జెన్యూనిటీ ఉంటే వాటిని బయట పెట్టండి. వాటిని మీరు చట్టబద్ధంగా లేకపోతే ప్రజాహితంగా లేకపోతే మీడియా ముందుకు వచ్చేసి మీరు మాట్లాడితే వాటి మించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కోసం ఇప్పుడు ఏదైనా ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ నిన్న రైతులకి అన్నదాత సుఖీభావేసం వేయలేదు, ఎందుకు పడలేదు ఏంటి అనేది ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా సచివాలయంలో పెడుతున్నాం. తల్లికి వందనం పడలేదు, ఎందుకు పడలేదు ఏంటి అనేది పెడుతున్నాం. ఒకవేళ దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము గ్రీవెన్స్ పెట్టమని చెప్పాం. ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా మేము క్రోడీకరిస్తా ఉన్నాం. ఆ తర్వాత ఇంకా ఒకటి వచ్చేసండి, టైం లేదు, రైట్, సమయభావం వల్ల మీతోని అండ్ సుజాత గారితో బొట్ల రామారావు గారితో ఇంకా విశ్లేషించలేకపోతున్నాం. తప్పకుండా దీనిపైన మరోసారి చర్చ పెట్టుకున్నప్పుడు తప్పకుండా దీని గురించి మనం మాట్లాడదాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సుజాత గారికి, బొట్ల రామారావు గారికి, రాఘవేంద్ర గారికి, వెంకటేష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్లో మళ్ళీ